మద్యం కేసులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. తాను ముఖ్యమంత్రిగా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ చంద్రబాబు గారి మీద మద్యం కేసులు పెట్టారు. అందులో ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఆ కేసులో ముందస్తు బెయిల్ మీదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. 2014 నుంచి 19 వరకు చాలా డిస్టిలరీలకు పర్మిషన్ ఇచ్చారు అని, 5 డిస్టిలరీల నుంచే 69% కొన్నారు అని, ఏ డబ్బు ఎక్కడ చేతులు మారింది, ఈ వివరాలన్నీ కూడా అప్పుడు విచారణ చేసిన సిఐడి న్యాయస్థానాలకు ఆధారాలు సమర్పించి ఇందులో ఛార్జ్షీట్లు కూడా వేసి ఉన్నారు. సరే, తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవే మద్యం కేసులే. వాస్తవానికి జగన్ టార్గెట్గా ముందుకెళ్దాం అనుకున్నా చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉన్నట్టున్నాయి. బట్ అంతకుముందు వరకు చాలామందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు, విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ దీన్ని సిఐడితో విచారణ జరిపించాలని చెప్పి మొదలెట్టారు. అంతకుముందు సిఐడి విచారణ చేసి చంద్రబాబు గారి మీద కేసు పెట్టింది. ఇప్పుడు సిఐడితో విచారణ జరిపించాలనుకున్నారు. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ దాన్ని మార్చుకుంటూ సిట్ విచారణ అన్నారు. ఈ రెండిట్లో కూడా ఫస్ట్లో ఏమీ పెద్దగా ముందడుగు వేయలేకపోయారు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఇందులోకి ప్రవేశించారో, అంటే ఆయన మీడియా ముందు కొన్ని పేర్లు కొంత కథ ఏదైతే అల్లారో, మా ఇంట్లో సమావేశం అయ్యాం, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళు అమెరికాకు పోతుంది, ఏంటో మొత్తం మీద వివరాలు బయట మీడియాతో తక్కువే చెబుతారుగా, లోపల ఎక్కువే చెప్పి ఉన్నారేమో, మనకు తెలియదు ఏం జరిగిందో. బట్ అందరికీ కళ్ళ ముందు కనిపించే నిజమేంటి, విజయసాయి రెడ్డి గారు ఇందులో ఎంటర్ అయిన తర్వాతనే అరెస్టులు, కేసులు, కొందరిని నిందితులుగా చేర్చడం, చివరికి మాజీ సీఎంకి సెక్రటరీగా పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డిని అయితే ఏముంది, జగన్ గారు ఓఎస్డీని అయితే ఏముంది, వీళ్ళను కూడా అరెస్ట్ చేసేంతవరకు రావడం వెనక విజయసాయి రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్పుట్సే పనిచేసాయన్నది ఎవరూ చెప్పక్కర్లే, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఆపాలి అంటే ఎలా చేయాలో ఏం చేయాలో దిక్కులు చూస్తూ ఉన్నారు. వాళ్ళేమో ఆధారాలు సేకరించలేకపోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, దీని మీదనే అటువంటివన్నీ కోర్టుకు సాక్ష్యాలుగా పనికిరావు, ఆధారాలుగా పనికిరావు, ఏం చేయాలో దిక్కు తెలియట్లేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించేటువంటి విజయసాయి రెడ్డి గారు ఇందుకు కొన్ని రోజుల నుంచి మీడియా ముఖంగా కానీ ట్విట్టర్లో కానీ ఉలకడం లేదు, సారు పలకడం లేదు. ఈ కేసుల గురించి ఏ ఒక్క అంశం మీద మద్యం కేసు తానే మాట్లాడారు, వాళ్ళు కలిసారు, వీళ్ళు కలిశారని. ఇప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అంతకుముందు మిథున్ రెడ్డి చుట్టూ తిరిగింది. సో ఇంత జరుగుతూ ఉన్నా కూడా కనీసం ఈ మొత్తం ఎపిసోడ్ మీద విజయసాయి రెడ్డి గారు ఎక్కడే కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తన స్పందన కూడా తెలియచేయడం లేదు. కారణం ఏమై ఉంటుంది? జరుగుతున్నది ఆయన చూస్తూ ఉన్నారా? విజయసాయి రెడ్డి గారు ఇంకేమన్నా ఆశిస్తున్నారా? లేకుంటే తాను ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? తాను ఎక్స్పెక్ట్ చేసినట్లు ఏమైనా కనుక కేసులు, అరెస్టులు, విచారణ జరుగుతూ ఉందా, లేదా తన ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా జరుగుతూ ఉందా? అసలు విజయసాయి రెడ్డి దీని మీద ఎక్కడే కూడా ఏదో ఒకటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా స్పందించే రకమే ఆయన. కానీ ఎందుకు మౌనంగా ఉన్నారు? మద్యం మీద ఇంత చర్చలు జరుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద వార్త అయి కూర్చుంటుంటే, అది అసలైన విజయసాయి రెడ్డి గారు కదా మొదటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే ఆడ సమావేశం, ఈడ సమావేశం, రాజకేశ్ రెడ్డి అని, ఇంకొకరని రకరకాలుగా. మరి ఎక్కడ స్పందించడం లేదు. ఏందో వాళ్ళ బర్త్డే విషెస్, వీళ్ళ బర్త్డే విషెస్, మోదీ గారిని పొగుడుకుంటూ, ఇంకొకరిని పొగుడుకుంటూ ఈ ట్వీట్లు తప్ప ఈ కేసు గురించి ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం అనుకుంటే మౌనంగానే ఉన్నారు. మరి కీలకమైన విజయసాయి రెడ్డి గారు ఎన్ని రోజులు మౌనంగా ఉంటారు? ఏంటి స్పందిస్తే ఒకసారి చూడాలని ఉంది. అంటే ఏం స్పందిస్తారా, ఏం అభిప్రాయాలు వెలిబుచ్చుతారా అని. వీళ్ళైతే రండి సార్, ఒకసారి మాట్లాడండి చూద్దాం. అంటే తదుపరి ఇప్పుడు ఇన్ని ఫస్ట్లో మాట్లాడారు కదా,
ఇప్పుడు ఇన్ని అరెస్టులు ఇన్ని కేసులు అయిన తర్వాత కీలకమైన దశ ఇప్పుడేం మాట్లాడతారో చూద్దామని అనుకుంటే మాత్రం సార్ ఒలకట్లే పలకట్లే.